మెగా వారసుడు ఎవరు? ఒకప్పుడు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణంరాజు అభిమానులు దశాబ్దాల పాటు హోరాహోరీగా పోరాడుకున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియా వైగారా లేవు కనుక అవి కార్చిచ్చులా వ్యాపించేవి కావు. కేవలం వీరాభిమానుల మధ్య మాత్రమే ఈ యుద్ధాలు జరుగుతుండేవి. మిగిలిన వారందరూ ప్రేక్షకులుగా మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు ఏఐతో సహా అత్యాధునిక యుద్ధ పరికరాలు, ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్ వంటి సువిశాలమైన యుద్ధ వేదికలు అన్నీ అందుబాటులోకి వచ్చేసాయి. కనుక ఇప్పుడు సినీ అభిమానుల యుద్ధాలలో ఇరువైపుల సైన్యాలు, ఆయుధాలు పెరిగాయి. అలాగే ప్రేక్షకులు కూడా పెరిగారు. ఆ ప్రేక్షకులలో మేధావులు కూడా తలోపక్క చేరి ఉడతా భక్తిగా సమిధులు వేస్తూ ఆ మంటలను కార్చిచ్చుల్లా మార్చేందుకు తమ అమూల్యమైన సమయం కేటాయించి చాలా నిబద్ధతతో పనిచేస్తుంటారు. ఇంతకీ విషయం ఏంటంటే, మెగా అల్లు కుటుంబాల మధ్య చిన్నగా మొదలైన మంట కార్చిచ్చుల సోషల్ మీడియాలో వ్యాపించడం గురించే. ఇండస్ట్రీలో మెగా సింహాసనం కోసం రెండు కుటుంబాల మధ్య పోరాటాలు మొదలయ్యాయని వాటి సారాంశం. చిరంజీవి కెరియర్ ముగింపు దశలో ఉందని, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు కనుక మెగా సింహాసనంపై తన కొడుకును కూర్చోబెట్టాలని అల్లు అరవింద్ తహతహలాడుతున్నారని, అందుకే కొడుకు భుజంపై తుపాకీ పెట్టి మెగా కుటుంబాన్ని షూటింగ్ చేస్తున్నారని కొందరు ఎఫ్ఐఆర్లు కనిపెట్టి చెప్తున్నారు. అందుకు నిదర్శనంగా ఓ సినీ ఫంక్షన్లో అల్లు అర్జున్ "నేను చెప్పను" అనే డైలాగ్, ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు పలకటం మొదలు మొన్న మరో ఫంక్షన్లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటల వరకు ప్రతిదీ జాగ్రత్తగా నోట్ చేసుకుని ఎవరికీ తెలియని ఆ వ్యాఖ్యల అర్థ తాత్పర్యాలను విడమర్చి చెప్పి, అందువల్ల అల్లు అర్జున్ పుష్ప కంటే చాలా డేంజర్, అతని తండ్రి అసలు విలన్ అని నిర్ధారించేశారు మెగా మేధావి వర్గం. బొత్తిగా కృతజ్ఞత లేని ఈ అల్లు బ్యాచ్ ని బ్యాన్ చేస్తే బాగుంటుందని అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవటం చాలా అత్యవసరమని ఓ ఉచిత సలహా కూడా ఇస్తున్నారు. అయితే కంటికి కనపడని అక్షాంశాలు, రేఖాంశాలు వంటిదే ఈ మెగా సింహాసనం కూడా. అలవైకుంఠపురంలో అంతటి ఉదాత్త హీరో మావాడు, కుర్చీల కోసం ఆరాటపడే అవసరం, తీరిక రెండూ లేవు మా పుష్పకి. తెలుసుకోకుండా నిప్పుతో చలగాటం ఆడుతున్నారు అంటూ ఇటువైపు నుంచి కూడా మిసైల్స్ పేలుతున్నాయి. కనుక ఈ యుద్ధాలు ఇప్పట్లో ఆగేలా లేవు. కానీ ఇండస్ట్రీలో ఒకరి స్థాయిని వారి విజయాలే నిర్ణయిస్తాయనే సంగతి మర్చిపోకూడదు. వరుసగా 4-5 ఫ్లాపులు పడితే ఎంత పెద్ద హీరో అయినా జీరో అయిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అందుకే తమ స్థానం కాపాడుకునేందుకు ప్రతి హీరో, హీరోయిన్ తాపత్రయపడుతుంటారు. అయితే ఆ స్థానం కోసం ఒకరినొకరు తొక్కేసుకోవాలని ప్రయత్నిస్తే అందరి కాళ్లకు బురద అంటుకుంటుంది. కనుక సినిమాల ద్వారానే ఆ స్థానం పదిలం చేసుకోవటం చాలా ఉత్తమం. వారు అదే పనిలో ఉంటారు కూడా. కానీ హీరోలందరూ ఎవరి పని వారు చేసుకుంటూ పోతుంటే సోషల్ మీడియాలో మేధావులకు ఇక గుర్తింపు ఎలా లభిస్తుంది? అందుకే నిప్పు ఉన్నా లేకపోయినా పొగ రాజేస్తుంటారు. కనుక కాలక్షేపం కోసం చాలా మంది ఆ మంటతో చలి కాచుకుంటారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.